ఉదయాన్నే చల్లనీటితో స్నానం చేయడం వల్ల శారీరకంగానూ మానసికంగానూ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేడి నీటితో కంటే చల్లటి నీటితో స్నానం చేయడం మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. శీతాకాలంలో చల్లని నీటితో స్నానం చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. బాడీలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో రోగనిరోధక కణాలు మెరుగ్గా పనిచేస్తాయి. అంతేకాకుండా దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీటితో స్నానం చేస్తే బరువు తగ్గుతారు. చాలా మందికి ఇది నమ్మశక్యం కాదు. చన్నీటితో స్నానం చేస్తే నెల రోజుల్లో బరువు తగ్గుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చల్లటి నీటితో స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ నీరు శరీరానికి తగిలినప్పుడు రక్త ప్రసరణ పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది. ముఖ్యంగా శరీరంలో అనారోగ్యాలతో పోరాడే తెల్ల రక్త కణాల వృద్ధికి దోహదపడతాయి. చల్లనీళ్లు మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. శరీరంలో డోపామైన్, సెరోటోనిన్ స్థాయిలను చురుగ్గా ఉండేలా చేస్తోంది. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. కండరాల నొప్పులు ఉన్నవారు సాధారణంగా హాట్ వాటర్ తో స్నానం చేస్తూ ఉంటారు. కానీ వేడి నీటి కంటే కోల్డ్ వాటర్ కండరాల నొప్పుల నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది. కొందరు చల్లనీటి స్నానం కోసం ప్రత్యేకంగా టబ్బులు కొని మరీ అందులో మునిగి స్నానం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదొక హెల్త్ ట్రెండ్ గా మారింది. మరికొందరు కూల్ వాటర్ షవర్స్ ను పెట్టించుకొని అద్దెకు తీసుకుని మరీ చల్లటి నీటిలో తడిసి తన్మయం చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కూల్ బాత్ ట్రెండ్ గా మారింది. ఇక మన దేశంలో చల్లనీళ్లలో అంటే నదులు, సరస్సుల దగ్గర పుణ్య సమయాలలో స్నానం ఎప్పటి నుంచో చేస్తున్న విషయం తెలిసిందే. వేడి నీళ్ల కంటే చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు నుంచి అదనపు నూనె, దుమ్ము వంటివి తొలగిపోతాయి. అంతేకాకుండా ఇది చర్మాన్ని పొడిబారకుండా చేయడానికి సహాయపడుతుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉదయాన్నే కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల చర్మానికి విశ్రాంతి కలగడమే కాకుండా శ్వాస వేగంను పెంచుతుంది. తదుపరి శరీరం ఆక్సిజన్ ను ఎక్కువగా తీసుకుంటుంది. దీనివల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.